అండి కేజ్రీవాల్ గారు ఈయన రాజకీయ పార్టీ గురించి, ఈయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారని, ఈయన రాజకీయాల్లో ఎలా ఎదిగారు, ఈయన ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, మనం ఎన్ని తెలుసుకున్నాం. ఈయన లిక్కర్ స్కామ్లో కూడా ఈయన జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఆయన బయటకు వచ్చారండి. అయితే రేపు నెక్స్ట్ ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయనట్లు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు వెల్లడించారు. అంటే రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎలక్షన్స్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమితో పొత్తు తాము సిద్ధంగా లేమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎవరితో పొత్తు లేకుండానే మేము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పొత్తుకు దూరంగా ఉంటుందని, ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది అని విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆప్ అధినేత చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరించిన సంగతి మనందరికీ తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగింది. అక్కడ జరిగిన ఎలక్షన్స్లో అక్కడ కూడా సింగిల్గానే పోటీ చేసింది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించింది. కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తానని. ఈ క్రమంలోనే ఆప్ కూడా ఒంటరిగా పోరుకు సిద్ధమంటూ తాజాగా తెలిపింది. కాగా దక్షిణ ఢిల్లీలోని మాల్వీయ నగర్లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్పై ఒక వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ దాడిపై కేజ్రీవాల్ గారు స్పందించారు. ఆయన ఏం చెప్పుకొస్తున్నారంటే, అసలు నేనేం తప్పు చేశాను, ఢిల్లీలో శాంతి భద్రత అంశాలను లేవనెత్తలేదు, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను, కానీ దానికి బదులు పాదయాత్రలో నాపై దాడి జరిగింది. ఒక వ్యక్తి నాపై ద్రావకం విసిరాడు. అది ప్రమాదకరం కాదు, కానీ అది హానికరం కావచ్చు. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేయండి, అంతేకాని మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏదైతే ఈయన పాదయాత్ర చేస్తున్నాడో ఆ పాదయాత్ర చేసేటప్పుడు ఒక వ్యక్తి కేజ్రీవాల్ గారిపై ఆయన మీద అటాక్ చేయించాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి దాన్ని అడ్డుకున్నారు. కొంచెం పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏది జరిగినా కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు వీరు వేరే ప్రభుత్వం మీద విమర్శించడం, వాళ్ళు వీళ్ళ మీద విమర్శించడం అనేది అక్కడ కామన్ పాయింట్. అదే పద్ధతిలో ఆయన మాట్లాడుకొచ్చారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.